చూసుకుంటే కనుక పుష్ప, అల్లు అర్జున్ అరెస్టు, విడుదల అనే అంశం కనుక మనం నిన్న చూసుకుంటే, నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఇవాళ మార్నింగ్ రిలీజ్ అవ్వడం మొత్తం జరిగింది. సో దీని వెనకాల కథ ఏం నడిచింది, సో దీని బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుంది, ఎవరు వస్తామని నడుస్తుంది, సో అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలు మనం చాలా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. కొంత శాతం ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అల్లు అర్జున్ పై ఒక రకమైన కక్షపూరిత చర్య జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒక రకమైన రివెంజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఇప్పుడే గత కొన్ని రోజుల నుంచి కూడా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ మధ్య కొద్దిగా విభేదాలు రావడం మనం సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, కొద్ది మాధ్యమాలు కూడా మనం చూడడం జరిగింది. సో అది మొదలుకొని మనకు పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా సో అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి వారు రావడాలు, సో అప్పుడు వచ్చేసి మేము పుష్ప 2 రిలీజ్ చేయమని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అనడాలు, సో మేము ఈ విధంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనడాలు. సో ఈ తంతు మొత్తం ఇలా జరిగింది. ఈ జరిగిన తరుణంలో సో మనకు వచ్చేసి 4th నైట్ అంటే మనకు 5th రిలీజ్ అయితే 4th నైట్ బెనిఫిట్ షో ఉంటాయి, మామూలుగా ప్రీమియర్ షో బెనిఫిట్ షో వేస్తాగా. సో వేసిన టైంలోనే సో రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో మృతి చెందిందని చెప్పేసి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో అల్లు అర్జున్ చెప్పిన విషయం ఏంటంటే, మీడియా సమావేశంలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా పోతున్నాను, చాలా మంది కూడా వస్తున్నారు పోతున్నారు, సో ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగలేదు, సో నా మూలంగా ఇన్సిడెంట్ జరిగింది, సో అది తప్పు నా వైపు ఉందా లేదా అనేది సెకండరీ థింగ్. సో నా సినిమాకి వచ్చి ఒక మహిళ మృతి చెందింది కాబట్టి నా తరపున నేను 25 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పేసి అల్లు అర్జున్ లిటరల్లీ చెప్పడం జరిగింది. సో అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. సో ఇది అయిపోయినాక ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, అంటే మూవీ ఫంక్షన్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయాడు. 100% టైం కు గుర్తు రాలేదా లేకపోతే బై మిస్టేక్ లో మర్చిపోయడం మాత్రం ఎవరికి అర్థం కాలేదు. సో ఇక్కడ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో నా తెలంగాణలో ఉంటూ నేను బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తాను, నా పేరేం మర్చిపోతావు అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నారని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడడం జరిగింది. సో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది పెద్ద హైడ్రామాగా మారిందని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు, సో ఎందుకు ఇలాంటి తొక్కిసలాట్లు ఎక్కడ జరగలేదా, ఎక్కడ ఎవరు మృతి చెందలేదంటే 100% జరిగి తీరినాయి కూడా. చూసుకుంటే కనుక మనం అప్పుడు పుష్కరాల టైంలో వచ్చేసి మనకు చంద్రబాబు టైంలో పుష్కరాల టైంలో ఒక 28 మంది 30 మంది చనిపోయారు. సో దానిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. సో ఇంకో కొద్ది మంది కూడా హైడ్రా విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో కావచ్చు, అక్కడ కూడా కొంతమంది బాధితులు చనిపోయారు, అక్కడ ఎటువంటి కేసు నమోదు కాలేదు. సో అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావడానికి గల కారణాలు ఏంటంటే, ఈ రాజకీయాలు ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయాలు కాదు, ఇక్కడ ఏపీ ప్లస్ తెలంగాణ 2 రాజకీయాలు కలిసేసి అల్లు అర్జున్ కి పెద్ద ఉచ్చులాగా బిగుసుకున్నదని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో ఈ సీన్ జరిగేసి 4th డిసెంబర్ జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు 13th డిసెంబర్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారు అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే లిటరల్లీ కనుక మాట్లాడుకుంటే, నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో చూసుకుంటే ఈ మధ్య పీరియడ్ వచ్చేసి ఒక 10 days గ్యాప్ వచ్చేసింది. సో ఈ 10 days గ్యాప్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మరి ఇది ఏ విధంగా నాకు తెలిసినంత వరకు అయితే మొన్న ఒక ఈవెంట్ లో మనకు రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటంటే, మెయిన్ గా వచ్చేసి ఇక్కడ ఒక ఏపీ తెలంగాణ రాజకీయాలే కాదు, ఏపీ రాజకీయాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం మన రీసెంట్ జరిగిన ఎలక్షన్ లో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. సో వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి లిటరల్లీ కనుక చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో వైసీపీ ఇచ్చిన శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమే ఇదందరికీ కారణమా అంటే 100% అవునని చెప్పి సమాధానం వస్తుంది. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఎవరు కూడా కావచ్చు. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ సో మన రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఇంకా వేరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కావచ్చు, ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 2 గంటలు ఉన్నాడు, నాగబాబు 2 గంటలు ఉన్నాడు అని చెప్పేసి చాలా వరకు కూడా వాళ్ళు టీవీలలో కూడా మనకు న్యూస్లలో కూడా రావడం జరుగుతుంది. సో ఇదే నాగబాబు, ఇదే చిరంజీవి వాళ్ళు ఏమన్నారు, పుష్ప అది మనకు శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తే సో మనవాడైనా మందోడైనా కూడా
మనోడు మనకు సపోర్ట్ చేయనోడు ఎవడైనా కూడా మనోడు కాదని చెప్పేసి కొద్దిగా వేరే రకం కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలా ఇలా జరుగుతూ వచ్చింది. సో ఇది కాస్త మన పుష్పపై కొద్దిగా ప్రభావం పడడం, సో ఏపీలో చాలా థియేటర్లు వేయకపోవడం, ఇది కూడా ఒకందుకు నిదర్శనం కావచ్చు. ఎందుకంటే అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు సినిమా రిలీజ్ చేయమని వాళ్ళు ఏ విధంగా రిలీజ్ చేస్తామని చెప్పి వీళ్ళు అంతా అదొకటి పెద్ద డ్రామా నడిచింది. గత వారం 10 రోజులు చూసుకుంటే ఇదే డ్రామా నడుస్తుంది. సో అర్జున్ చేసిన తప్పేంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ చెప్పిన విషయం ఉందని గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క షోకి వస్తున్నాను. నేనే కాదు, చాలా మంది హీరోస్ కూడా వస్తుంటారు, వాళ్ళు షో చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సింగిల్ గా చూడలేక కాదు, జనాల మధ్య చూస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ కేర్ ఇంటారు, వాళ్ళ హ్యాపీనెస్ అన్ని లైవ్ లో పంచుకుందాం ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూస్తారు తప్పించేసి వాళ్ళ థియేటర్ లేక కాదు, వాళ్ళు చూడలేక కాదు. లిటరల్గా మాట్లాడుకుంటే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ఇరికించారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సంధ్య థియేటర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ చేశాడు అన్నట్ట. 2వ తారీఖే కంప్లైంట్ చేయడం జరిగింది. సో 4వ తారీఖు అల్లు అర్జున్ షోకి వస్తుండు, సో మీ రక్షణ కల్పించండి, సో క్రౌడ్ ఎక్కువ ఉంటది, ఏమన్నా తొక్కిసలాట జరిగే పరిస్థితి ఉంటది అని చెప్పేసి సో ఆయన మామూలుగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనకు ఒక కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? కావాలని కక్షపూరితంగానే చేసిరా అని అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే కక్షపూరితంగానే 100% చేసిరని చెప్పొచ్చు మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం అల్లు అర్జునే టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఈవెంట్ కి ఒక అల్లు అర్జునే ఆ సినిమా చూడడానికి ఆ డైరెక్టర్ వచ్చాడు, దాంట్లో హీరోయిన్ వచ్చింది, అందరు కూడా వచ్చారు, ఒక 10 మంది టీం వచ్చారు. వాళ్ళందరినీ ఎవరు వదిలేసి కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేయడం కారణం ఏంటంటే సో 100% వైసీపీకి సపోర్ట్ చేయడమే అల్లు అర్జున్ చేసిన తప్పు, పెద్ద తప్పు. అంటే లిటరల్ గా మాట్లాడుకుంటే వైసీపీ కనుక అల్లు అర్జున్ సపోర్ట్ చేయకుండా జనసేనకే కనుక సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చేసి మాట్లాడుకొని సో క్లోజ్ చేసేవాళ్ళు కేసు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవి గాని, నాగబాబు గాని అల్లు అర్జున్ అంటే 80% పడే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎప్పటికప్పుడు విభేదాలు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉండే. సో వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవడం, వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే జరుగుతుంది. లిటరల్ మాట్లాడుకుంటే ఒకప్పుడు ఎంతో ఉందాగా ఉండే మెగా ఫ్యామిలీ ఇప్పుడు విమర్శలకు తాగుతీస్తుందని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియా కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకు బనికిరానోడు, అడ్డమైనోడు కూడా దీన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. వాడు పైసలు కూడా బనికిరానోడు కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏమైతుందంటే మీరు ఒకటిగా ఉండాలి 100%. ఎవరైనా కూడా 100%. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా అంత ఒకటే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కిందకే వస్తాయి. సో ఈ మధ్య విడిపోయి చెప్పేసి మీరు థియేటర్ ఇవ్వకపోవడాలు, వాళ్ళ సినిమా రిలీజ్ చేయని అనకపోవడాలు, దాన్ని మన రాజేంద్ర ప్రసాద్ లాంటోడు పెద్ద నట కిరీటం పేరు చెప్పుకొని తిరిగేటోడు కూడా ఆడోడు గంధపు చెక్కల సినిమా తీసిండు, వాడొక హీరో అని చెప్పేసి చాలా ర్యాష్ గా మాట్లాడాలు. అంటే ఏంటంటే ఎందుకు పనికి రాని వాడు కూడా కౌంటర్ చేయడం జరుగుతుంది. ఇలా అంటే విభేదాలు ఉండడం వల్ల. సో దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒక చిన్న నీతి వాక్యం చెప్పడం జరిగింది. సో కలిసి ఉంటేనే కలిసి సుఖం, విడిపోతే తప్పదు భారం అని చెప్పేసి ఏదో కవిత్వం కూడా చెప్పినట్టు అర్థమవుతుంది. సో అందరు కలిసి ఉంటేనే ఎవరు ఏం వచ్చినా కూడా ఏం చేయలేడు, మన అందరం కలిసి ఉంటేనే బాగుంటారు. సో విడిపోయి మీరు అది మీ మీద అనుకుంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది వీడియో కనుక చూసుకుంటే. సో నాకు తెలిసినంత వరకు అయితే 100% మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ చేసింది తప్ప కాదా అంటే ఆయన భౌతికంగానైతే దాడి చేయలేదు, భౌతికంగా ఆయన ప్రమేయం అయితే ఏం లేదు. సో ఆయన ఏంటంటే ఒక స్టార్ గా సార్ సినిమా చూద్దామని, ప్రేక్షకుల మధ్య సినిమా చూద్దామని వచ్చిండు. సో అది అందరికి తెలిసిన ఫ్యాక్టే. సో అక్కడ తొక్కిసలాట జరిగింది, ఆ మాట కూడా వాస్తవమే. సో రేవతి అనేది ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె నిజంగా చనిపోవడం చాలా బాధాకరం. సో దానికి స్పందించలేదంటే హీరో స్పందించి ఏమన్నాడు, సో ఇలాంటి ఘటన జరుగుతుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా తరపున నా వంతు సాయంగా ఒక 20 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సరే ఒకటి అంటే ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఒక 20 లక్షలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇలా ఉన్న తరుణంలోనే ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత ఉన్నట్టుండి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడాలు, అరెస్ట్ చేయడాలు, తీసుకురావడాలు, కోర్టులో మామూలుగా వైద్య పరీక్ష చేయించడాలు, కోర్టులో సబ్మిట్ చేయడాలు, తీసుకెళ్లి చెల్లెపల్లి చెంచలగూడ జైలు తరలించడాలు, ఇవన్నీ అలా అసలు 12 గంటల నుంచి మొదలుకొని 6-7 గంటల వరకు ఇదే జరిగిపోయింది. అసలు చూస్తే అసలు ఇదంతా స్టన్ చూసుకున్నాం. మన తెలుగు మీడియా ఏముంది, ఎంత దిక్కువన్న మీడియా మాట్లాడదు, కానీ మనకు బీహార్ కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మొత్తం అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ మామూలుగా మాట్లాడలేదు. ఒక్కొక్కరు కనుక చూసుకుంటే అల్లు బాయ్ అని చెప్పేసి
లిటరల్లీ మాట్లాడుకుంటారు. మన వాళ్ళు మీ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు, కానీ మనం అనుకున్నంత సింపుల్ అయితే ఏం లేదు అక్కడ. అల్లు అర్జున్ నెట్వర్క్ అనేది మామూలు లేదు చూసుకుంటే. లిటరల్ కనుక పాన్ ఇండియా స్టార్ అంటే నిజంగా అయిపోయింది పాన్ ఇండియా స్టార్. చూసుకుంటే కనుక హిందీ కావచ్చు, మలయాళీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, ఎక్కడ చూసినా అల్లు అర్జున్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. చూసుకుంటే కనుక మనం ఎవడో దిక్కుముక్కు లేనివాడు, మన తెలుగునే చూద్దాం దిక్కు లేనివాడు కూడా వాడు మాట్లాడుతూ ఉంటాడు అల్లు అర్జున్ అది ఇది వాడు వీడని చెప్పేసి ర్యాష్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎవడైనా కూడా ఏజ్ పెరిగే కొద్ది అంత మెదడు మేధస్సు పెరగాల. బట్ అక్కడ సీనియర్ హీరోలో కూడా అలా పెరిగినట్టు ఏం అర్థం కావడం లేదు. సో మళ్ళీ ఆయన కవర్ చేసుకునే పరిస్థితి చేస్తుంది. నేను అలా అంటానా, నేను ఎందుకు అంటావా అని చెప్పేసి ఇంకా కవర్ చేసుకుంటుండు. సో లైవ్ లో అందరు కూడా చూశారు. సో ఆయన మాటని మాత్రం 100% తప్పు. సో ఇక చూసుకుంటే మరి మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే 100% మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ అదే మెగా ఫ్యామిలీ గురించి. మెగా ఫ్యామిలీ మనం 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఏదో మీకు ఏదో విభేదాలు రావచ్చు, ఏదో గొడవలు జరగవచ్చు, ఏదో డిస్కషన్ జరగవచ్చు. సో మిమ్మల్ని నమ్ముకున్న మీ యొక్క అల్లుడై ఉండి అల్లు అర్జున్ ప్రమాదం ఉంటే మీరు హెల్ప్ చేయకపోతే ఎవడు హెల్ప్ చేస్తాడు? సో మీ వంతు సహాయం, ఇప్పుడు ఆయన పరుగు పోతే మీ పరుగు కూడా వేయటాడు, పెద్ద విషయం ఏం కాదాడ. కాకపోతే అందరు సపోర్ట్ చేసి మాట్లాడాలి, అందరూ సరే ఏదో చేయాలా. సో హైలైట్ ఏంటంటే దీనికి వైసీపీ సపోర్ట్ చేసి నేను వాదించి బెయిల్ తీసుకొచ్చిన లాయర్ కూడా వైసీపీ సంబంధించిన లీగల్ లాయర్ అంట, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆయన తీసుకొచ్చుకొని చాలా కష్టపడి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ తీసుకురావడం జరిగింది 100%. కాకపోతే దీని నుంచి మెగా ఫ్యామిలీ మాత్రం ఎటువంటి స్పందన లేదు, ఏం కూడా స్పందించడం లేదు. సో స్పందించకపోతే ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఉండేది కూడా ఎవరికి తెలియదు. చూసుకుంటే ఆయన మాత్రం అటో ఇటో పాన్ ఇండియా స్టార్ అయిపోయిండు. సో ఆయనకన్నా ఒక క్రేజ్ ఉంది. మన తెలుగులో మనకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణకి ఎలా ఏ విధంగా ఉండో కేరళ కావచ్చు, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అల్లు అర్జున్కి నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఒకరు తెలుగులో ఏదో తొక్కి పడేస్తాము, ఆంధ్రాలో ఏదో తొక్కి పడేస్తాం అంటే తొక్కేటోడు అంత ఈ సినిమా ఏం లేదు. మీరు ఆడించకపోయినా అక్కడ 1000 కోట్లు క్రాస్ చేసింది అక్కడ కలెక్షన్. సో చూసుకోవడం కనుక అది అల్లు అర్జున్ క్రేజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో థియేటర్లు ఇచ్చిరా లేదా ఎన్ని థియేటర్లు ఇచ్చిరు, మీరు ఆపమన్నా అది మీ వ్యక్తిగతం. సో ఆపినంత మాత్రాన సినిమా ఆగే పరిస్థితి ఏం లేదు. సో వాళ్ళు ఆల్రెడీ 1000 కోట్లు క్రాస్ చేసిరు. సో ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ ఒప్పుకోవచ్చు 100%. కాకపోతే ఏంటంటే మనం ఈ విషయం నేర్చుకునే విషయం ఏంటంటే మనతో మంచిగా ఉన్న రోజులే మన వాళ్ళు కూడా మనతో ఉంటారు. సో వన్స్ మనం ఏమైనా ప్రాబ్లం అంటే మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మనం 100% మాట్లాడుకోవచ్చు. సో బెయిల్ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ తీసుకోవాలి. అసలు ఆయన సొంతంగా మాట్లాడుతున్న వైసీపీ సంబంధించిన కొంతమంది లాయర్ని పెట్టి ఇచ్చేసి, ఎందుకంటే ఎవరో ఒకరు ముందు రావాలి కదా, ఎందుకంటే బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా తీసుకురావడం. సో దానికోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసిరు, అటో ఇటో నెగ్గిరు. చివరి మూమెంట్ లో కూడా బెయిల్ ఇయ్యని పరిస్థితి. బెయిల్ ఇచ్చినాక కూడా మళ్ళీ బెయిల్ పేపర్ తీసుకొస్తే దీంట్లో ఏదో మిస్టేక్ ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితి అల్లు అర్జున్ ఒక రోజైనా జైల్లో ఉంచాలని దృఢమైన సంకల్పంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇదే జరిగింది. సో నెక్స్ట్ మీరు అనొచ్చు ఒక ప్రాణం చిన్నపాటి కేసు మీ దృష్టిలో అనొచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి చాలా కూడా ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఎవరైనా పర్సన్ కావాలని ఉద్దేశపూర్వకంగా అది కత్తితోట లేకపోతే డైరెక్టా లేకపోతే ఏదైనా గుద్ద చేస్తే అది సరే మీరు అన్నట్టు తప్పు అవుతుంది. బట్ అది అనుకోకుండా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. సో దానికి స్పందించిన అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించాడు. సో అది అలా జరిగింది. సో దీంట్లో ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, సో రేవతి భర్త ఏమంటుండో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. సో అసలు వారు పోలీసులు ఏం చేస్తారో కూడా తెలియదు. సో నేను కేసు విత్డ్రా చేసుకుంటా, అసలు నేను కేసే పెట్టలే, పాప ఆయన అవసరంగా అరెస్ట్ చేసారు, రిలీజ్ చేయాలని చెప్పేసి నేనే చెప్తున్నాడు. అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో వేయడం మాత్రం అది 100% ప్రభుత్వానికి సంబంధించింది. అంటే 100% ప్రభుత్వం ఆదేశంతో జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి అధ్యక్షతనే జరిగిందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనివల్ల వచ్చేది ఏముందంటే ఏమీ లేదు, 0.1% కూడా ఏమి యూజ్ ఉండదు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని హైలైట్ చేసుకోవడం తప్పించి దానివల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం మరి ఇంకా మరి ముందు అసలు ఇక్కడ మిస్టేక్ అన్న మరి ప్రభుత్వం మరి మీరు బెనిఫిషియర్లకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడితే దానికి దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. ఏపీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, బెనిఫిషియర్లకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు రాదు, అయిపోతుంది ఇప్పుడు ఇక. సో అలా జరుగుతుందనే విషయం. సో చూద్దాం మరి ఇంకా ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఏమో, నాకైతే అంతా అయోమయంగా అయిపోతుంది. మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది అన్న ఒక థాట్ కూడా చాలా మంది ప్రజల్లో రావడం జరుగుతుంది. సో అంతే కాదు చిన్న ఇన్సిడెంట్. సో ఆయన ప్రమేయం లేకుండా 20 లక్షలు ఇచ్చిండు. సో దాంతో అక్కడే ఆపేయకుండా దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే కాకుండా జైల్లో కూడా ఉంచడం జరిగింది. సో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం తెలుగు ఇండస్ట్రీలో.
సో ఇక్కడ ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కొండ సురేఖ విషయంలో మనకు నాగార్జున వాళ్ళు సమంత విషయంలో కూడా కొండ సురేఖ మాట్లాడడం కూడా అక్కడ కూడా పెద్ద ఇష్యూ జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని పక్కా ప్రెస్టేజ్ గా తీసుకొని సవాల్గా తీసుకొని రేవంత్ రెడ్డి చేసిందని చెప్పేసి కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో చూద్దాం మరి ఏమైతుందో ఇది విషయం. సో ఎలాగో అలా అల్లు అర్జున్ మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది మాత్రం ఒక శుభ పరిణామం. సో చూద్దాం మరి ఇంకా ముందు రోజుల్లో ఏం జరుగుతుందో. ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రక్రియలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి మన వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.